హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వచ్చేసి 5 ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ 5 యాప్స్లో మీకు ఏ యాప్ అనేది ఎక్కువగా నచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ నేను ఫ్యూచర్లో ఇంకా కొన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే మనకు హిస్టరీకి సంబంధించిన యాప్. సో ఇక్కడ మనకు ఫస్ట్ యాప్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం యాప్ని ఓపెన్ చేయగా మనకు వచ్చేసి హోమ్ స్క్రీన్ అనేది మనకు ఇలా ఉంటుంది. యూఐ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇక్కడ పిక్చర్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసి లైఫ్ ఆఫ్ ఎర్త్ ఉంది కదా. సో ఈ లైఫ్ ఆఫ్ ఎర్త్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి సింగిల్ ఆటమ్ సెల్డ్ ఆర్గన్స్ పైన. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సెల్స్ అనేటివి ఎలా ఉంటాయి ఏంటి అనేది దానికి సంబంధించిన లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదేవిధంగా నేను డౌన్కి స్క్రోల్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ అనేటివి ఎలా బాగున్నాయి, యానిమల్స్లో డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ ఏ ఇయర్స్లో బాగున్నాయి దానికి సంబంధించిన మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా మనకు ఇమేజ్ రూపంలో చూపించడం జరుగుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసి ఇన్సెక్ట్స్ అని ఉంది కదా. సో ఇన్సెక్ట్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇన్సెక్ట్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్సెక్ట్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అండ్ దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి డైనోసార్స్ ఉన్నాయి. సో డైనోసార్ పైన క్లిక్ చేసినట్టయితే డైనోసార్ యొక్క ఏజ్ అండ్ దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మనకు వచ్చేసి హిస్టరీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మెయిన్ టాపిక్స్ అన్నింటి గురించి మనకి ఇక్కడ ఏంటంటే ఇమేజెస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇలా మీరు డౌన్కి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు ఇయర్స్ని బేస్ చేసుకొని మనకు ఆ టాపిక్స్ అనేవి రావడం జరుగుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అలా కాకుండా ఇక్కడ మీరు సెర్చ్ ఉంది కదా. సో సెర్చ్లోకి వెళ్ళిపోయినట్టయితే మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు చూపించడం జరుగుతుంది, ఏ టాపిక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి న్యూటన్స్ థియరీ ఆఫ్ గ్రావిటీ ఉంది కదా. సో నేను దానిపైన క్లిక్ చేశాను. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి డైరెక్ట్గా ఆ ఇయర్కి వెళ్ళిపోయింది, దానికి సంబంధించిన ఇమేజ్ అనేది చూపిస్తుంది, ఓకేనా. సో మనకు న్యూటన్ వచ్చేసి గ్రావిటీని కనుక్కోవడానికి యాపిల్ ట్రీ కారణమైంది కదా. సో యాపిల్ ట్రీని యాపిల్ పండుని చూపిస్తున్నాడు, ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మనకు హిస్టరీకి సంబంధించిన ఒక చిన్న ఇమేజ్తో చూపించినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మనకు చదవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి నేను ఈ యాప్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనిపైన క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా హిస్టరీకి సంబంధించిన యాప్. సో దీని ద్వారా మనం ఏంటంటే ఈజీగా హిస్టరీని తెలుసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ యాప్. ఇది వచ్చేసి ఏంటంటే 3D వాల్పేపర్కి సంబంధించిన యాప్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా హోమ్ స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మీకు ఒక 3D వాల్పేపర్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో నేను మొబైల్ని అయితే ఏ విధంగా మూవ్ చేస్తున్నానో ఆ మొబైల్ యొక్క మోషన్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ఆ ఇమేజ్ అనేది ఆ లైవ్ వాల్పేపర్ అనేది మనకు రొటేట్ అవ్వడం జరుగుతుంది 3D వాల్పేపర్ లాగా, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సెకండ్ యాప్. ఈ యాప్ పేరు వచ్చేసి మనకు నియో లైన్, ఓకే. సో ఇక్కడ సెకండ్ యాప్ వచ్చేసి అదే ఉంది కదా. సో ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ యాప్ని ఓపెన్ చేయాలని మనకి ఇక్కడ వచ్చేసి ఓపెన్ సెట్టింగ్స్ అని వస్తుంది. సో ఓపెన్ పైన క్లిక్ చేశాను. ఓపెన్ పైన క్లిక్ చేయాలని మనకు వచ్చేసి యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది మనకు వచ్చేసి 3D లైవ్ వాల్పేపర్. మనం వచ్చేసి మొబైల్ని ఏ విధంగా అయితే రొటేట్ చేస్తామో లేదా ఏ విధంగా అయితే మూవ్ చేస్తామో ఆ మోషన్ని బేస్ చేసుకొని మనకు ఆ ఇమేజ్ అనేది మనకు మూవ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేశాక మనకి ఇక్కడ సెట్ వాల్పేపర్ అనేది సెట్ వాల్పేపర్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆ హోమ్ స్క్రీన్కి వాల్పేపర్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మొబైల్ని ఏ విధంగా అయితే మూవ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా ఆ వాల్పేపర్ అనేది మనకు మూవ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మనకు 3D వాల్పేపర్ లాగా మూవ్ అవ్వడం జరుగుతుంది, ఓకే. సో నెక్స్ట్ అండ్ థర్డ్ యాప్ వచ్చేసి ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాప్. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఓకేనా. సో ఇది కూడా మనకు వచ్చేసి ఏంటంటే లైవ్ వాల్పేపర్కి సంబంధించిన యాప్. యాప్ యొక్క నేమ్ వచ్చేసి మ్యాజిక్ ఫ్లూయిడ్, ఓకేనా. సో ఇది చూడండి, మ్యాజిక్ ఫ్లూయిడ్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో యాప్ని ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్గా వచ్చేసి ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ యాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం వచ్చేసి హోమ్ స్క్రీన్ పైన మనం వచ్చేసి ఏదైనా మోషన్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫింగర్ తోటి టచ్ చేశారనుకోండి. సో మీరు అయితే స్వైప్ చేసినా లేదా టచ్ చేసినా మీరు ఎలా మూవ్ చేశారు ఫింగర్ని అనేసి దాన్ని బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా గెస్చర్స్ అనేవి డ్రా అవ్వడం జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి వచ్చేసి ఫింగర్ని మూవ్ చేస్తున్నాను. సో ఫింగర్ని మూవ్ చేయగానే ఆ ఫింగర్ యొక్క మోషన్ని బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో సమ్ కలర్స్ అనేటివి రావడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను మళ్ళీ రాస్తున్నాను. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఏ విధంగా అయితే మీరు మోషన్ ఇస్తారో ఫింగర్ని దాన్ని బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో సమ్ డిఫరెంట్ కలర్స్ అనేటివి రావడం జరుగుతాయి, ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇంట్రెస్టింగ్ యాప్. ఇది వచ్చేసి లైవ్లో వాల్పేపర్ లాగా చాలా బాగుంది. సో ఈ విధంగా ఓపెన్ చేశాక యాప్స్ని ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంటాయి. సో ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి సెట్ యాజ్ లైవ్ వాల్పేపర్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్ వాల్పేపర్ ఉంది కదా. సో సెట్ వాల్పేపర్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు వాల్పేపర్ లాగా సెట్ అవ్వడం జరుగుతుంది, ఓకే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి డిఫరెంట్ హోమ్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి కదా మన మొబైల్ పైన. ఒక హోమ్ స్క్రీన్ నుంచి మీరు ఇంకొక హోమ్ స్క్రీన్కి మీరు
వెళ్ళినా కూడా మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఆ ఇమేజ్ అనేది లైవ్ వాల్పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫోర్త్ యాప్ వచ్చేసి కూడా మనకు వాల్పేపర్కి సంబంధించింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం వచ్చేసి గూగుల్లో సెర్చ్ చేసేయడం లేదా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని మనం డిఫరెంట్ వాల్పేపర్స్ని సెట్ చేసుకుంటాం కదా. సో అలా కాకుండా ఈ యాప్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ఆటోమేటిక్గా మనం ఏదైతే కీవర్డ్ ఇస్తామో ఆ కీవర్డ్ని బేస్ చేసుకుని మనకు డిఫరెంట్ వాల్పేపర్స్ అనేటివి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో యాప్ యొక్క నేమ్ వచ్చేసి రెడ్ పేపర్. సో ఈ రెడ్ పేపర్ యాప్ని ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్లో యాప్స్ ఇమేజెస్ అనేటివి వాల్పేపర్స్ అనేటివి ఎలా రావాలి అనేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి వచ్చేసి నేచర్ అని ఇస్తున్నాను. సో ఈ నేచర్ అనే వీడియో కానీ మనకి ఏంటంటే నేచర్కి సంబంధించిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ని ఆటోమేటిక్గా లోడ్ చేసేసుకొని ఆ ఇమేజెస్ అనేవి మనకు వాల్పేపర్ లాగా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సార్టెడ్ బై ఉంది. సార్టెడ్లో హాట్ న్యూ అనేసి ఉంది. సో న్యూ పైన క్లిక్ చేశాను. సో మీకు కావాల్సిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యువర్స్ ఫోన్ వాల్పేపర్ అనేసి ఇక్కడ ఉంది. వాల్పేపర్ పైన సెట్ చేయాలనుకున్నారా, హోమ్ స్క్రీన్ పైన చెక్ చేయాలనుకున్నారా, లాక్ స్క్రీన్కి అప్లై చేయాలనేసి అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి వాల్పేపర్ బోత్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ వాల్పేపర్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ 10 మినిట్స్కి చేంజ్ అవ్వాలా లేదా 1 అవర్కి చేంజ్ అవ్వాలా 6 అవర్కి చేంజ్ అవ్వాలా అనేసి మీరు ఇలా డ్యూరేషన్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ 10 మినిట్స్కి నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్పేపర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలనేసి నేను 10 మినిట్స్ అని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు వచ్చేసి ఇప్పుడు వాల్పేపర్ అనేది రన్ అయిపోయింది. సో ఇక్కడ మనకు స్టార్ట్ అని ఉంటుంది. సో నేను ఆల్రెడీ వాల్పేపర్ని ఇన్స్టాల్ చేసి పెట్టేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను స్టాప్ చేశాను. సో స్టాప్ చేశాక మనకు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట, స్టార్ట్ సర్వీస్ అనేసి. సో ఈ స్టార్ట్ సర్వీస్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైతే కీవర్డ్ ఇస్తామో ఆ కీవర్డ్ని బేస్ చేసుకుని మనకు వాల్పేపర్స్ అనేటివి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు దెర్ ఆర్ నో పిక్చర్ పోస్ట్ విత్ ద క్రైటీరియా స్పెసిఫైడ్ అని ఉంది. సో మనకు ఆ ఇమేజెస్ అనేటివి రావట్లేదు నేచర్కి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి స్పేస్ అని ఇస్తున్నాను. సో స్పేస్కి సంబంధించిన ఇమేజెస్ వస్తాయా లేదా అనేది నేను చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఏమి ఇచ్చాము, స్పేస్ అని ఇచ్చాం కదా. సో స్పేస్ అనే కీవర్డ్ని ఇచ్చాం కాబట్టి సో స్పేస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అనేవి మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో లోడ్ అవ్వడం జరిగిపోయాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్పేస్ అనేది మన వాల్పేపర్ లాగా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ విధంగా మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ 10 మినిట్స్కి ఒక్కొక్క వాల్పేపర్ అనేది మనకు ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది కూడా ఒక మంచి యాప్ అని చెప్పుకోవచ్చు, రెడ్ పేపర్ యాప్. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అండ్ ఫిఫ్త్ యాప్ వచ్చేసి మనకు యాక్షన్ డాష్ గురించి. సో ఈ యాక్షన్ డాష్ అనే యాప్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు వచ్చేసి మీ మొబైల్ని ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, ఏ యాప్ని ఎక్కువసేపు యూజ్ చేస్తున్నారు, టోటల్ కంప్లీట్గా స్క్రీన్ ఆన్ టైం ఎంత ఉంది. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూడండి, యాప్ని ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి డైలీ పరంగా లేదా వీక్లీగా మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి డైలీ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నా స్క్రీన్ ఆన్ టైం చూసుకున్నట్టయితే 8 hours 31 minutes ఉంది. సో దాంట్లో మనం వచ్చేసి ఏ అప్లికేషన్ని ఎంతసేపు యూజ్ చేస్తామనేది మనకి ఇక్కడ డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా మీకు వచ్చేసి పై చార్ట్ లాగా చూపించకుండా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ వైజ్గా చూపించాలనుకుంటే మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ పైనకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ 8 hours 31 minutes స్క్రీన్ టైం అనేది చూపిస్తుంది. దాంట్లో మనం ఏ గేమ్ అయితే ఆడాము, ఏ యాప్ని ఎక్కువ యూజ్ చేస్తామనేసి దానికి సంబంధించిన స్క్రీన్ ఆన్ టైం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే పబ్జీ వచ్చేసి 2 hours 29 minutes ఆడాను. యూట్యూబ్ చూసుకున్నట్టయితే 1 hour 14 minutes ఉంది. ప్లే స్టోర్ చూసుకున్నట్టయితే 48 minutes ఉంది. ఎస్బీఐ యాప్ వచ్చేసి 23 minutes ఉంది. ఫేస్బుక్ వచ్చేసి 16 minutes ఉంది. వాట్సాప్ వచ్చేసి 10 minutes ఉంది. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ని ఎంతసేపు యూజ్ చేస్తున్నాము అనేది మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మనం ఏ యాప్ని ఎన్ని టైమ్స్ ఓపెన్ చేస్తున్నాము అనేది కూడా మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 353 యాప్ లాంచెస్ అనేది. సో ఈరోజు కంప్లీట్గా వచ్చేసి టోటల్గా 353 times డిఫరెంట్ యాప్స్ని ఓపెన్ చేశాను. అందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్లే స్టోర్ ఉంది. ప్లే స్టోర్ నేను 73 times ఓపెన్ చేశాను. యూట్యూబ్ని 48 times ఓపెన్ చేశాను. నియోలైన్ అనే యాప్ని 20 times ఓపెన్ చేశాను. గూగుల్ పేని 18 times ఓపెన్ చేశాను. వాట్సాప్ని 16 times ఓపెన్ చేశాను. ఫొటోస్ని 15 times ఓపెన్ చేశాను. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ని ఎన్ని టైమ్స్ ఓపెన్ చేస్తున్నారో అనేది కూడా మీరు ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మన మొబైల్ ఉంటుంది కదా. సో మొబైల్ని ఎన్ని టైమ్స్ మనం అన్లాక్ చేసామనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మార్నింగ్ నుండి ఇప్పటి వరకు టోటల్గా కంప్లీట్గా 34 times నా మొబైల్ని అన్లాక్ చేయడం జరిగింది. ఓకేనా. సో కంప్లీట్ వీక్ 5గా చూసుకున్నట్టయితే 170 times నేను ఈ వీక్లో మొబైల్ని అన్లాక్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఏ యాప్ని ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, స్క్రీన్ ఆన్ టైం ఎంత ఉంది అనేసి కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఈ యాప్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 8 hours 33 minutes అయింది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంలోనే ఇంకో 2 minutes ఎక్కువ యాడ్ అయిపోయాయి కాబట్టి దానికి సంబంధించిన టైం అనేది కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరిగిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్.
ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా 5 యాప్స్ గురించి. సో ఈ 5 యాప్స్ అనేటివి మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ 5 యాప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి యాప్స్ గురించి నేను మళ్ళీ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ఈ 5 యాప్స్లో మీకు ఏ యాప్ అనేది ఎక్కువగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.